నమస్తే అందరికి, వెల్కమ్ టు హంగామా టేల్స్. నేను తేజస్వి. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. ఇండియాలోనే మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ లలో ఇది ఒకటి. కేరళలో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ గురించి నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. కేరళ అంటే స్పైసెస్ కి, కోకోనట్స్ కి, మంచి ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇండియాలోనే ఎక్కువ లిటరసీ రేట్ ఉన్న ప్లేస్ కేరళ. కేరళలో కొచ్చి అనే ప్లేస్ కి ఫస్ట్ రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి మల్టిపుల్ ప్లేసెస్ చూడొచ్చు. మనం కొచ్చికి ట్రైన్ లో, బస్ లో అండ్ ఫ్లైట్ లో కూడా చేరుకోవచ్చు, ఏ మేజర్ సిటీస్ నుంచి అయినా. మేము హైదరాబాద్ టు కొచ్చి ఫ్లైట్ లో వెళ్తున్నాము. కొచ్చికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి డే 1 కేరళ స్టార్ట్ అవుతుంది. కొచ్చి నుంచి అత్తిరపల్లి వాటర్ ఫాల్ 2 hours జర్నీ, డిస్టెన్స్ 73 kilometers. మేము ఫస్ట్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ కి వచ్చాము. ఈ బ్యూటీని చూడాలంటే ట్రెక్ చేయాల్సిందే. ఈ వాటర్ ఫాల్ కి ఇంకో పేరు ఉంది, అదే బాహుబలి వాటర్ ఫాల్. బాహుబలి షూటింగ్ ఇక్కడే అయింది. ప్రభాస్ శివలింగం ఎత్తుకొని వస్తాడు కదా, ఇక్కడే అది. కేరళలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ లో ఇది ఒకటి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. వన్స్ మీరు ఈ ప్లేస్ కి వస్తే అస్సలు వెళ్ళబుద్ధి కాదు, అలా ఉంటుంది. మేము అయితే 3 hours ఇక్కడే టైం స్పెండ్ చేసాము. నా లైఫ్ లో ఇప్పటి వరకు చూసిన వాటర్ ఫాల్స్ లో ది బెస్ట్ వాటర్ ఫాల్ ఇది. మనం చాలా క్లోజ్ గా ఈ వాటర్ ఫాల్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మేము మున్నార్ కి వెళ్ళాము. అతిరపల్లి వాటర్ ఫాల్స్ టు మున్నార్ 147 kilometers, 3.5 hours జర్నీ ఉంటుంది. మున్నార్ కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 8 అలా అయింది. మేము కేరళలో ప్లేసెస్ అంతా తిరగడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా షెడ్యూల్ ప్రకారం ఇక్కడితో డే 1 ఖతం అయ్యింది. డే 2 మార్నింగే కార్మలగిరి ఎలిఫెంట్ పార్క్ కి వచ్చాము. ఈ ఎలిఫెంట్ పార్క్ మార్నింగ్ 9 కి ఓపెన్, ఈవినింగ్ 6 కి క్లోజ్. కానీ చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో మీరు ఈ ప్లేస్ విజిట్ అవ్వాలనుకుంటే ఒక 1 hour బిఫోరే వస్తే బెటర్. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ ఉంటది. 15 minutes రైడ్ ఇది. పెద్ద వాళ్ళకి 400 rupees పర్ పర్సన్, పిల్లలకి 250 rupees పర్ పర్సన్. చిన్నప్పుడు హైదరాబాద్ లో జూ పార్క్ లో మా డాడీ ఎక్కించాడు ఎలిఫెంట్. మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కించాడు ఎలిఫెంట్. నన్ను చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రైడ్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది మాకు. ఇంకా ఎలిఫెంట్ కి ఫీడ్ చేయాలనుకుంటే పైనాపిల్ బాస్కెట్ ఉంటది, 100 rupees ఒక బాస్కెట్. సో ఎలిఫెంట్స్ కి మంచిగా ఫీడ్ చేయొచ్చు. మా ఎలిఫెంట్ పాపం ఆకలితో ఉంటున్నట్టుంది, గ్యాపే ఇవ్వట్లేదు, తింటనే ఉంది. నాకైతే ఎలిఫెంట్స్ అంటే పిచ్చి. ఎలిఫెంట్ లవర్సా మీరు? ఇంకా కుండలా లేక్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. దారిలో ఫోటో పాయింట్ ఉంటది, అక్కడ చుట్టూ టీ గార్డెన్ ఉంటుంది. ఇంకా తినడానికి స్టాల్స్ కూడా ఉంటాయి, స్నాక్స్ అలా తినొచ్చు. ఫోటో పాయింట్ విజిట్ చేశాక ఇంకా లంచ్ చేసుకున్నాము. ఇక్కడే కాస్త లోపలికి ఒక రెస్టారెంట్ ఉంది, ఫిష్ ఫ్రై బాగుంది. కునాఫా కూడా ఉండే, కానీ మా హస్బెండ్ కునాఫా రాగానే ఎగబడి తినేస్తుండే. సో నేను ఒక స్పూనే తిన్నా, అందుకే ఫోటో తీసే ఛాన్స్ లేకుండే. కుండలా లేక్ కి రీచ్ అయ్యాము. లేక్ కాస్త లోపలికి ఉంటది, నడవాలి, కానీ లేక్ బాగుంది. నెక్స్ట్ మట్టుపెట్టి డ్యామ్ కి వెళ్ళాము. ఈ ప్లేసెస్ అన్ని ఒక్కొక్కటి దారిలోనే ఉంటాయి. నెక్స్ట్ ఎకో పాయింట్ వస్తుంది. ఎకో పాయింట్ చూసుకొని రూమ్ కి వస్తుంటే దారిలో ఒక వ్యూ కనిపించింది. ఈవినింగ్ అయ్యింది, సో మంచు స్టార్ట్ అయ్యింది. వ్యూ అయితే బాగుండే. అలా వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్ కి వెళ్ళాము.
డే 3 మున్నార్ నుంచి మండ్రూ ఐలాండ్ కి స్టార్ట్ అయ్యాము. మున్నార్ కి వచ్చాక స్పైసెస్ కొనకపోతే ఎలా, కేరళ ఫార్మ్ కి వచ్చాము. ఇక్కడ వాళ్ళ స్పైస్ గార్డెన్ ఒక రైడ్ తీసుకెళ్లి చూపించారు. కేరళ స్పైసెస్ తో పాటు పైనాపిల్ కూడా చాలా ఫేమస్. కేరళకి వస్తే పైనాపిల్ జ్యూస్ మిస్ అవ్వకండి, చాలా టేస్టీగా ఉంటది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఈ ఫార్మ్ లో అన్ని రకాల ట్రీస్ ఇంకా చిన్న పెట్స్ ఉన్నాయి. అలా స్పైసెస్ కొనుక్కొని కాస్త శారీ షాపింగ్ చేసి మండ్రూ ఐలాండ్ కి రీచ్ అయ్యాము. మున్నార్ నుంచి మండ్రూ ఐలాండ్ 215 కిలోమీటర్స్, 6 hours జర్నీ ఉంటుంది. మండ్రూ ఐలాండ్ రివర్స్ అండ్ అరేబియన్ సీ కలిసి ఉంటాయి. ప్లేస్ చాలా బాగుంటది. మోస్ట్ విజిటర్ ప్లేస్ కేరళలో. ఇక్కడ కెనాల్ ట్రిప్ చాలా బాగుంటది. రిసార్ట్ వాళ్ళకి అడిగితే వాళ్ళే అరేంజ్ చేస్తారు. 1 hour కి 600 రూపీస్ ఉంటది పర్ పర్సన్. మేము మండ్రూ ఐలాండ్ కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో కెనాల్ ట్రిప్ ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము. మొత్తం వాటరే, మంచి సినిక్ వ్యూస్ ఉంటాయి. ఈవినింగ్ కెనాల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటది. డోంట్ మిస్ ఇట్. Life is a holiday, jolly day. Spend it away in a fabulous way. You need a break, why don't you pick me? Get a piece of cake. కొబ్బరి తోటలు ఇంకా మ్యాంగ్రో ట్రీస్ తో కమ్ముకొని ఉంటది ఈ ప్లేస్. Life is a tamasha, you sing it hamisha. I don't know sapasa నీలాల కన్నుల్లో సంద్రవే, నింగి నీలవంతా సంద్రవే. హైలెస్సు హైలెస్సు హైలెస్సా హైలెస్సు హైలెస్సు. కెనాల్ ట్రిప్ ఫినిష్ చేసుకొని రిటర్న్ రిసార్ట్ కి వచ్చాము. మా డిన్నర్ ఇక్కడ కేరళ ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఇడియప్పం విత్ చికెన్ అండ్ ఫిష్ ఫ్రై. ఈ ఫిషెస్ ఈ రిసార్ట్ వాళ్ళే పెంచుతారు. డే 4 మార్నింగ్ 6 కి అలా కెనాల్ ట్రిప్ కి బోట్ లో స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. చాలా టైం స్పెండ్ చేసాము. బోట్ రైడ్ 2 hours కి బుక్ చేసుకున్నాం. హైలెస్సు హైలెస్సా. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన నువ్వైనా ఆహా నేనైనా ఆహా నీవైనా ఆహా నావైనా సంద్రాన మీనాల సందమే. హైలెస్సు 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 హైలెస్సా. నీలాల కన్నుల్లో సంద్రమే. హైలెస్సు. ట్రస్ట్ మీ, లైఫ్ లో ఈ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సిందే మీరు. చాలా చాలా బాగుంటది. హైలెస్సు హైలెస్సా. నింగి నీలవంత సంద్రమి. హైలెస్సు హైలెస్సా. నీలాల కన్నుల్లో సంద్రమి, నింగి నీలవంత సంద్రమి. నేల కరిగిపోతే సంద్రమి. ఇంకా రిసార్ట్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిసార్ట్ మొత్తం రౌండ్స్ వేసాము. మేము ఉన్న రిసార్ట్ మండ్రూ ఐలాండ్ లేక్ రిసార్ట్. ఇందులో 3 టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ కాటేజ్, ప్రైస్ 2300 రూపీస్ పర్ డే విత్ బ్రేక్ఫాస్ట్. డిలక్స్ లేక్ రివర్ కాటేజ్ 3300 రూపీస్ పర్ డే విత్ బ్రేక్ఫాస్ట్. అండ్ కంఫర్ట్ లేక్ వ్యూ కాటేజ్ 4000 రూపీస్ పర్ డే విత్ బ్రేక్ఫాస్ట్. అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి ఈ రిసార్ట్ లో. చాలా పీస్ఫుల్ ఉంటది. రిసార్ట్ లోనే ఉండబుద్ధి అవుతుంది, అంత బాగుంది రిసార్ట్. ఫుడ్ కూడా బాగుంది.
చెక్అవుట్ చేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ప్లేస్ వర్కల. ముండ్రు ఐలాండ్ వర్కల 50 కిలోమీటర్స్ 1.5 hour జర్నీ ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం బీచెస్ ఉంటాయి అండ్ క్లిఫ్స్ ఉంటాయి. వర్కలాలో బైక్ రెంటల్ కూడా దొరుకుతుంది. వర్కలాలో బీచ్ వ్యూ రిసార్ట్స్ ప్రిఫర్ చేయండి. బీచ్ వ్యూ రిసార్ట్స్ తీసుకుంటే ఏంటంటే క్లిఫ్ కదా, సో బీచ్ సూపర్ గా కనిపిస్తుంది. సన్సెట్ అయితే అమేజింగ్ ఉంటుంది. మస్ట్ ఎక్స్పీరియన్స్. మాకు అన్ఫార్చునేట్లీ వర్కలాకి మేము మా రిసార్ట్ కి రీచ్ అయ్యేసరికి రిసార్ట్ క్లోజ్ అయ్యింది. రిసార్ట్ ఓనర్ చనిపోయారు, సో క్లోజ్ చేశారు. అయితే మనీ రీఫండ్ చేశారు కానీ అప్పటికప్పుడు బీచ్ వ్యూ రిసార్ట్స్ దొరకలేదు, అన్ని ఫిల్ అయ్యాయి. సో కొంచెం లోపలికి అఖిల్ బీచ్ రిసార్ట్ అని ఉంది. ఒకటే రూమ్ అవైలబుల్ ఉండే. పర్ డే 3,500 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్. ఈవినింగ్ వర్కలా బీచ్ కి వచ్చాము. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని రిసార్ట్ కి వచ్చాము. డే 5 జటాయు ఎర్త్ సెంటర్ నేచర్ పార్క్ కి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. కేబుల్ కార్ లో వెళ్ళాలి. సో పర్ పర్సన్ 400 రూపీస్ ఇండియన్స్ కి, 600 రూపీస్ ఫారినర్స్ కి. మీరు ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే 1 hour ముందే రావాలి. టైమింగ్స్ 10 AM to 5 PM. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడే మేము మా లంచ్ చేసుకొని రిసార్ట్ కి వెళ్లి మంచి హెడ్ మసాజ్ చేయించుకొని రిలాక్స్ అయ్యాము. కేరళకి వచ్చాక మసాజ్ చేయించకపోతే ఎలా చెప్పండి. ఈ రిసార్ట్ లో పూల్ ఏరియా, మసాజ్ సెంటర్ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ కపిల్ బీచ్ కి వచ్చాము. మంచిగా ఆటోలో ఆడుకొని రిటర్న్ అయ్యాము. డే 6 బ్లాక్ శాండ్ బీచ్ చూసుకొని అలా కొచ్చి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాము. అసలు ఈ జర్నీ ఉంటది. వర్కలా నుంచి ఒక సైడ్ అంతా బీచ్, ఒక సైడ్ కోకోనట్ ట్రీస్, మధ్యలో రోడ్. ఆహా, వీలే వేరప్ప. ఇది నా 5 days ఐటినరీ కేరళ ట్రిప్. మీకు ఈ ప్లేసెస్ లలో ఏ ప్లేస్ నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే మండ్రు ఐలాండ్ బాగా నచ్చింది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ notify my channel. Thank you.